నయనతార త్రిష మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? ఈ రేసులో నయన్ కంటే త్రిషనే ఓ అడుగు ముందున్నారా? లేడీస్ సూపర్ స్టార్ పెడుతున్న కండిషన్స్ త్రిషకు వరంగా మారుతున్నాయా? అసలు త్రిష పాజిటివ్స్ ఏంటి, నయన్ చేస్తున్న తప్పులేంటి? ఇంతకీ త్రిష నయనతార మధ్య ఇష్యూ ఏంటి? 40 దాటాక త్రిషకు మహాదశ మొదలైంది. కోవిడ్ ముందు వరకు ఈమెకు అవకాశాలు లేవు. కెరీర్ కథం అనుకున్నారు అంతా. ఓ టైంలో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. కానీ అదేంటో ఉన్నట్లుండి త్రిష రేంజ్ మారిపోయింది. ఒకేసారి 10 సినిమాలు చేస్తున్నారు ఈమె ఇప్పుడు. తెలుగులోనూ చిరంజీవితో విశ్వంభరాలు నటిస్తున్నారు త్రిష. ఒక్కో సినిమాకు 6 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు త్రిష. విశ్వంభరకు 10 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే టైంలో నయనతారకు వచ్చే ఛాన్సులు కూడా త్రిషకే వెళ్తున్నాయని తెలుస్తోంది. దానికి కారణం నయన్ ప్రమోషన్స్ కు రాదు. డేట్స్ ఇష్యూస్ నయన్తో ఎక్కువ. త్రిష మాత్రం నిర్మాతలు చెప్పినట్లే చేస్తుంటారని పేరుంది. అదే ఈమెకు కలిసొస్తోంది. జవాన్ తర్వాత సౌత్ సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయట్లేదు నయనతార. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527775. పైగా రెమ్యునరేషన్ విషయంలో అందనంత ఎత్తులో ఉన్నారు. త్రిష ఈ స్థాయిలో బిజీ అవ్వడానికి నయన్ కూడా ఒక కారణమే. లేడీ ఓరియంటెడ్ వైపే నయన్ చూపులుంటాయి. కానీ త్రిష రెండూ కవర్ చేస్తున్నారు. పైగా పారితోషికం కాస్త తక్కువే. మొత్తానికి నయనతార మైనస్లే త్రిషకు ప్లస్ అవుతున్నాయి.